హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల 3వ వారంలో అనగా 16, 17, 18 ఈ 3 తేదీల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది అయితే కండక్ట్ చేయబోతున్నారు. అదే రోజున విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది విడుదల అనేది చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అనేది అయితే చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మరొక 2-3 రోజుల్లో విడుదల అనేది చేయబోతున్నట్లు, ఇందులో తప్పులు గనుక ఉన్నట్లయితే సవరించుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం ఆన్లైన్ లో తల్లికి వందన పథకానికి సంబంధించిన స్టేటస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించిన వివరాలు అనేది ఈ విధంగా అయితే అప్డేట్ చేయడం జరిగింది. మీరు కూడా ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకా చాలా మందికి సంబంధించి ఈకేవైసీ స్టేటస్ అనేది పెండింగ్ లో ఉంది. ఇలా ఉన్నట్లయితే పేమెంట్ అనేది వస్తుందా రాదా, అలాగే మనకు ఈ విడతల పేమెంట్ అనేది రావాలంటే మరికొన్ని కీలక అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించిన కీలక అప్డేట్స్ గురించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. మీరు ఇప్పటివరకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కీలక అప్డేట్స్ కి సంబంధించిన సమాచారం నేను మీకైతే అందజేస్తూ ఉంటాను. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఇప్పటికే మనకు ఈ నెల 3వ వారంలో విడుదల చేస్తామని అయితే తెలియజేశారు. ఇచ్చిన తేదీ ప్రకారం ఈ నెల 16, 17, 18 ఈ 3 తేదీల్లో ఒక రోజున తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు. అదే రోజున పీటీఎం అనేది నిర్వహించబోతున్నారు కాబట్టి, అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు కాబట్టి, అదే రోజున విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాఠశాలకు వస్తారు కాబట్టి అదే రోజున పేమెంట్ కనుక వేసినట్లయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ 3 రోజుల్లో ఒక రోజులో ఈ యొక్క పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు. అయితే ఈ విడతలో ఎవరికి పేమెంట్ అనేది వస్తుంది, ఎవరికి రాదు అనే దానికి సంబంధించిన అప్డేట్లు ముఖ్యంగా ఖచ్చితంగా 75% హాజరు అనేది ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే పేమెంట్ అనేది అయితే వస్తుంది. అలాగే ఖచ్చితంగా విద్యార్థులు ప్రస్తుతం ఎవరైతే పాఠశాలకు వెళుతున్నారో వారికి మాత్రమే పేమెంట్ అనేది అయితే వేస్తున్నారు. ఒకవేళ విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ఎవరైనా సరే ఉన్నట్లయితే, అంటే ప్రస్తుతం గత ఏడాది పాఠశాలకు వెళ్తూ ఉండి ఈ ఏడాది ఎవరైతే పాఠశాలలో ఇంకా జాయిన్ అనేది కాలేదు వారికి పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు ఖచ్చితంగా ఆధార్ నంబర్ లింక్ అనేది చేసి ఉండి ఎన్పిఎస్ అనేది ఖచ్చితంగా అయి ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఎవరికైతే ఎన్పిఎస్ అనేది కాలేదో ఆ యొక్క డేటా కూడా ప్రస్తుతం సచివాలయాలకు సంబంధించిన అధికారుల వద్ద ఉన్నట్లు మరొక 2-3 రోజుల్లో వారి యొక్క వివరాలు అనేది పరిశీలించి వారికి ఎన్పిసి అనేది చేసే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. అంటే ఇప్పటికే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినట్లయితే పోస్టల్ శాఖ ద్వారా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఎన్పిసి అనేది చేపించడం, ఒకవేళ వారికి ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ అనేది ఉన్నట్లయితే ఆ బ్యాంక్ అకౌంట్ కే ఆధార్ నంబర్ లింక్ అనేది చేసి ఎన్పిసి అనేది చేపించుకోమని చెప్పే విధంగా చర్యలు అనేది అయితే చేపడుతున్నారు. దీనితో పాటుగా మీరు స్టేటస్ అనేది ఇప్పటికే మరొకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో డేటా అనేది అప్డేట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ నంబర్ ఖచ్చితంగా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు తల్లికి వందన పథకానికి సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అనేది చేసుకొని ఇక్కడ 2026, 2027 మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మన ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇందులో మీకు సంబంధించి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మనకు దీనికి సంబంధించిన క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే సిటిజన్ ఎవరైతే ఉన్నారో, అంటే విద్యార్థికి సంబంధించిన తల్లి ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలు ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే హౌస్ హోల్డింగ్ ఐడి, అంటే చాలా మందికి సంబంధించిన విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు వేరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండడంతో ఈ మధ్య కాలంలో కొంతమేర వెరిఫికేషన్ అయితే చేసి విద్యార్థిని ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లోకి అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే నేనైతే చెప్పున్నాను. ఫైనల్ గా ఒకేసారి నేను మీకు చెప్పాలంటే ఇక్కడ ఏదైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చూపిస్తుందో ఇదే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి తల్లి అనేది ఉంది కాబట్టి ఈ యొక్క తల్లికి సంబంధించి, అంటే ఇక్కడ ఈ యొక్క రేషన్ కార్డులో ఎంత మంది అయితే ఉన్నారో వీరు మొత్తం ఖచ్చితంగా ఇదే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కి లింక్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. అయితే కొంతమంది గతంలో అంటే కొత్త రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ అనేది కాకముందు వారి పాత రేషన్ కార్డులో చాలా మందికి సంబంధించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఉండడం, ఇటువంటి సమస్యల కారణంగా ఈ మధ్య కాలంలో వెరిఫికేషన్ అనేది చేసి విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో వచ్చే విధంగా ప్రస్తుతం డేటా అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్, అంటే ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి తల్లి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏదైతే రేషన్ కార్డు అనేది ఉందో ఆ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈ యొక్క డేటా మొత్తాన్ని ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఆధార్ నంబర్లు అన్ని రావడం జరిగింది. అలాగే వారికి సంబంధించిన జెండర్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే లివింగ్ స్టేటస్, అంటే ప్రస్తుతం వారు ఉన్నారా లేదా అనేది కూడా ఇక్కడైతే అడుగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే చనిపోయి ఉన్నట్లయితే లేదా తొలగించినట్లయితే వారి యొక్క వివరాలు కూడా ఇక్కడ నమోదు అనేది అయితే అవడం జరుగుతుంది.
ఉంటుంది. ఇక్కడ వారికి సంబంధించిన మొబైల్ నంబర్లు, ఇక్కడ నుంచి మనకు 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా సరే ఎస్ అనేది ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. ఇలా చివరికి గనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మెయిన్ గా ఈకేవైసీ స్టేటస్ అనేది ఇక్కడ 5 మెంబర్స్ అనేది ఉన్నారు. ఈ 5 మెంబర్స్ లో ఒకరికి ఇంకా ఈకేవైసీ పెండింగ్ అనేది ఉంది. ఇలా ఈకేవైసీ గనుక పెండింగ్ లో గనుక ఉన్నట్లయితే ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. మీ యొక్క వివరాలు ఇక్కడ పేమెంట్ లో అంటే ఇక్కడ పెండింగ్ లో ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ పెండింగ్ లో గనుక ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క రేషన్ కార్డు లో ఇంకా ఎవరికైతే ఈకేవైసీ అనేది అంటే ఆధార్ నంబర్ ఇంకా ఎవరికైతే లింక్ అనేది కాలేదు వారి యొక్క ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేసి, మెయిన్ గా విద్యార్థి యొక్క తల్లి అలాగే విద్యార్థికి సంబంధించి ఈకేవైసీ ఖచ్చితంగా అయి ఉండాల్సి ఉంటుంది. వారి యొక్క తండ్రికి ఈకేవైసీ అనేది కాకపోయి పెండింగ్ లో ఉన్నా పర్లేదు, విద్యార్థికి ఖచ్చితంగా ఇక్కడ ఈకేవైసీ జరిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థి యొక్క తల్లికి కూడా ఈకేవైసీ ఖచ్చితంగా కంప్లీట్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. మీరు రేషన్ కార్డులో ఈకేవైసీ అంటే ఆధార్ నంబర్ లింక్ అనేది చేసుకుని ఈకేవైసీ కనుక చేసుకున్నట్లయితే సరిపోతుంది. ప్రస్తుతం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి ఖచ్చితంగా మీరు బయోమెట్రిక్ వివరాలు అనేది విద్యార్థులకు సంబంధించి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా అప్డేట్ అనేది చేసినప్పుడు మాత్రమే మీ యొక్క వివరాలు ఇక్కడ అప్డేట్ అనేది అవుతాయి. ఇది అప్డేట్ అనేది అవ్వడానికి 2-3 రోజులు సమయం అనేది పడుతుంది. ఆ తర్వాత మీరు రేషన్ కార్డుకు వచ్చి ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది చేయడం కోసం మరొక టోటల్ గా 5-6 రోజులు సమయం అనేది పడుతుంది. కాబట్టి ఈ లోపల మీరు ఖచ్చితంగా మనకు పేమెంట్ అనేది వేయడానికి ఇంకా 15 రోజుల సమయం అనేది ఉంది. కాబట్టి ఈ లోపల ఎవరికైతే పెండింగ్ లో ఉందో మీరు వెంటనే కంప్లీట్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే మనకు స్కీమ్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్, మీరు పైన ఏదైతే డేటా అనేది ఉందో ఈ యొక్క డేటా ప్రకారం మనకు ఇక్కడ టోటల్ గా 7 డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఈ యొక్క 7 సాటిస్ఫైడ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా సరే మీకు డేటా అనేది చూపించి ఉండి మీకు ఇక్కడ సాటిస్ఫైడ్ కనుక లేకపోయినట్లయితే ఇక్కడ చూడండి అన్ని సాటిస్ఫైడ్ అనేది ఉన్నాయి. ఇప్పుడు వేరొకరికి సంబంధించిన డేటా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి వేరొకరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి అన్ని సాటిస్ఫైడ్ అనేది ఉన్నాయి. అయినా మీకు ఎవరికైనా సరే అన్సాటిస్ఫైడ్ అనేది ఉన్నట్లయితే మనకు ఆటోమేటిక్ ఇక్కడ డేటా అనేది అంటే యాజ్ పర్ ద రికార్డ్స్ అంటే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం ఇక్కడ మనకు డేటా అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు చెల్లించలేదు కాబట్టి ఎటువంటి డీటెయిల్స్ ఇక్కడైతే రాలేదు. అలాగే ఇక్కడ డ్రై ల్యాండ్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అలాగే వెట్ ల్యాండ్ కి సంబంధించి ఇక్కడ వీరికి టోటల్ గా డ్రై ల్యాండ్ టోటల్ గా 9 ఎకరాల 83 సెంట్లు ఉన్నట్లయితే చూపిస్తుంది. ఉదాహరణకు 10 ఎకరాలు కనుక మీకు క్రాస్ అనేది అయినట్లయితే మీకు ఇక్కడ అన్సాటిస్ఫైడ్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. వీరికి టోటల్ గా 9 ఎకరాల 83 సెంట్లు అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఎవరి పేరు మీద ఉందో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 9 ఎకరాల 83 సెంట్లు అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఏదైతే రెడ్ కలర్ లో చూపిస్తుందో దాని మీద మీరు క్లిక్ అనేది చేయాలి. క్లిక్ చేసిన వెంటనే డ్రై ల్యాండ్ కి సంబంధించిన వివరాలు ఇక్కడైతే చూపిస్తాయి. ఇక్కడ ఆధార్ నంబర్ ఎవరిదైతే ఉందో వారి పేరు అంటే మీ యొక్క రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల్లో ఎవరిదైతే ఈ యొక్క 5562 నంబర్ ఎవరిదైతే ఉందో వారి పేరు మీద ఉన్నట్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన మండలము అలాగే విలేజ్ పేరు అనేది అయితే చూపిస్తుంది. సర్వే నంబర్లు కూడా ఇక్కడ మీకైతే రావడం జరుగుతుంది. టోటల్ గా 2 ఈ యొక్క డ్రై ల్యాండ్ మనకైతే చూపిస్తుంది. 5 ఎకరాల 83 సెంట్లు ఒక సర్వే నంబర్ లో ఉన్నాయి. అలాగే మరొక 4 ఎకరాలు వేరొక సర్వే నంబర్ లో ఉన్నట్లయితే చూపిస్తుంది. టోటల్ గా వీరికి సంబంధించి 9 ఎకరాల 83 సెంట్లు అనేది ఉంది. మరొక 10 సెంట్లు మరొక 15 సెంట్లు కనుక పెరిగినట్లయితే వీరికి యొక్క పథకం దూరం అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి అయితే మీరు అనుకోవచ్చు ఒకరి పేరు మీద 9 ఎకరాల 83 సెంట్లు ఉంది కాబట్టి వేరొకరికి పంట పొలాలు కనుక ఉన్నట్లయితే ఏమవుతుందని. మీ కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటుంది కాబట్టి మీ కుటుంబంలో 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా 6గురికి సంబంధించిన డేటా ప్రకారం ఇక్కడ మీకు ఈ యొక్క టోటల్ క్యాలిక్యులేషన్ మీకైతే చూపిస్తుంది. వేరొకరి పేరు మీద మరొక 2 ఎకరాలు అనేది ఉన్నా వీరి పేరు మీద 9 ఎకరాలు అనేది ఉన్నా టోటల్ గా మీకు 11 ఎకరాలు మీకైతే రావడం జరుగుతుంది. కుటుంబం మొత్తాన్ని ఒకే యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి కుటుంబంలో అందరి పొలాలు అనేది ఇక్కడైతే చూపిస్తాయి. అందరి పొలాలను క్యాలిక్యులేషన్ అనేది చేసుకుని 10 ఎకరాలు కనుక క్రాస్ అనేది అయినట్లయితే మీకు పథకం అనేది అయితే తొలగిస్తారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి చూపిస్తున్నది ఏంటంటే అందరికీ ఖచ్చితంగా ఇక్కడ పంట పొలాలు ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ మీకు ఖచ్చితంగా ఎనర్జీ యూనిట్స్ అంటే మీరు విద్యుత్ ఎన్ని యూనిట్లు అనేది వాడుతున్నారో ఇక్కడ మీకైతే చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎనర్జీ యూనిట్స్ కి సంబంధించి వీరికి 180 యూనిట్లు వాడినట్లయితే చూపిస్తుంది. ఇది కూడా యావరేజ్ మీద మనకైతే వేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు 300 కనుక క్రాస్ అనేది అయినట్లయితే గడిచిన 12 నెలలకు సంబంధించి మీకు ఖచ్చితంగా పథకం అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. అయితే మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఒకవేళ మీకు 300 యూనిట్ల కన్నా ఎక్కువ చూపించినా 2 యూనిట్లు చూపించినా 10 యూనిట్లు చూపించినా 500 యూనిట్లు చూపించినా ఎన్ని యూనిట్లు అనేది చూపించినా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ 180 యూనిట్స్ అనేది ఉన్నాయి కదా, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఎవరి ఆధార్ నంబర్ కు ఈ యొక్క మీటర్ లింక్ అనేది అయి ఉందంటే 5562 నంబర్ కి లింక్ అనేది అయి ఉంది కాబట్టి ఇక్కడ సర్వీస్ నంబర్ కూడా మనకైతే చూపిస్తుంది. ఎన్ని యూనిట్స్ అనేది ఏ నెలలో వీరు వాడడం జరిగిందో కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది.
కనిపిస్తుంది. మీరు చూసుకున్నట్లయితే మనకు గత నెల అంటే 5వ నెలలో వీరు ఈ యొక్క ఏడాది 5వ నెలలో 312 యూనిట్స్ అనేది వీరైతే వాడడం జరిగింది. అయితే వెంటనే వీరికి పథకం అనేది తొలగిస్తారంటే తొలగించరు. ఒక నెలలో మీరు 300 యూనిట్లు వాడినా 2 నెలలు వాడినా గానీ మీకు టోటల్‌గా గడిచిన 12 నెలలకు సంబంధించిన యావరేజ్ వీరైతే చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి కొన్ని నెలలు వీరు అసలు విద్యుత్ అంటే 5 యూనిట్లు, 6 యూనిట్లు, 3 యూనిట్లు ఈ విధంగా అయితే వాడడం జరిగింది. గడిచిన ఒక సంవత్సరంగా చూసుకున్నట్లయితే 272 యూనిట్లు ఒకసారి 144, 74 ఈ విధంగా వీరైతే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రీడింగ్ అనేది వీరికైతే రావడం జరిగింది. వీరు అత్యధికంగా ఏప్రిల్ నెలలో 312 యూనిట్లు అనేది వాడారు కాబట్టి వీరికి వెంటనే పథకాన్ని అయితే తొలగించరు. మిగిలిన నెలల్లో వీరు తక్కువ అనేది వాడారు కాబట్టి టోటల్ గా గడిచిన 12 నెలలకు సంబంధించి యావరేజ్ ని వీరైతే తీసుకోవడం జరుగుతుంది. గడిచిన 20 నెలలకు సంబంధించిన డేటా ఇక్కడ మీకైతే చూపిస్తుంది. మీరైతే చెక్ చేసుకోవచ్చు కూడా. ఎవరి పేరు మీద ఎన్ని మీటర్లు అనేది ఉన్నాయి కూడా మీకు టోటల్ గా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అందరికీ సాటిస్ఫైడ్ అనేది అయితే ఉండాల్సి ఉంటుంది. అన్సాటిస్ఫైడ్ గనుక ఉనింది అంటే మీకు పథకాన్ని ఖచ్చితంగా అయితే తొలగిస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ మీకు సాటిస్ఫైడ్ అనేది ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ అన్ని సాటిస్ఫైడ్ అనేది ఉన్నంత మాత్రాన మీకు పేమెంట్ అనేది పడుతుందంటే పడదు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థికి సంబంధించి ఖచ్చితంగా ఈకేవైసీ కూడా అయి ఉండాల్సి ఉంటుంది. అది కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. విద్యార్థి ఖచ్చితంగా 75% హాజరు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థి యొక్క తల్లికి ఖచ్చితంగా ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఉన్నాయో వారికి ఖచ్చితంగా ఆధార్ నంబర్ లింక్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఎన్పిసిఐ కూడా ఖచ్చితంగా అయి ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ విడతల పేమెంట్ అనేది ఏ విధంగా పడబోతుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. మనకు గతంలో ఒకేసారి విద్యార్థికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి ఒకేసారి పేమెంట్ అయితే పడడం జరిగింది. అంటే ఒక ఇంట్లో ఒకరు కనుక ఉన్నట్లయితే 13,000, ఇద్దరు కనుక ఉన్నట్లయితే 26,000 ఒకేసారి అయితే పడడం జరిగింది. ఈసారి అలా కాకుండా కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి పేమెంట్ వేయబోతున్నట్లు అప్డేట్ అయితే వస్తోంది. దీనికి సంబంధించి ఇంకా ఫైనల్ అప్డేట్ మనకైతే రాలేదు. అయితే ఖచ్చితంగా పేమెంట్ అనేది అయితే వేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క పేమెంట్ అనేది అయితే వేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇద్దరు కనుక ఉన్నట్లయితే 2 సార్లు, ముగ్గురు కనుక ఉన్నట్లయితే 3 సార్లు ఒక్కొక్క పేమెంట్ అనేది అయిన తర్వాత ఒక్కొక్కసారి మీకైతే వస్తుంది. అన్ని ఒకేసారి ఖచ్చితంగా మీకైతే పేమెంట్ అయితే విడుదల చేస్తారు. ఎవరైతే టెన్షన్ పడొద్దు. ఎన్నిసార్లు పేమెంట్ అనేది విడుదల అనేది చేసినా కూడా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నట్లయితే అంతమందికి, ఎంతమంది చదువుకున్నట్లయితే అంతమందికి పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. అయితే ఇంకా 1వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డేటా మాత్రం ముందుగా అయితే విడుదల చేయబోతున్నట్లు, వారికి సంబంధించి ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకునే దానికి ఛాన్స్ అనేది ఉంటుంది. గత ఏడాది పాత డేటా ఏదైతే ఉందో ఆ యొక్క పాత డేటాలో ఎటువంటి మార్పులు అనేది లేదని వారందరికీ పేమెంట్ అయితే వేయబోతున్నారు. అయితే ఖచ్చితంగా వారందరికీ కూడా ఈ యొక్క ఏడాది రేషన్ కార్డు అనేది ఉందా లేదా అనేది వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇది కనుక ఓకే కనుక అయినట్లయితే మీకు పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా సరే ఇక్కడ అన్సాటిస్ఫైడ్ కనుక చూపిస్తూ ఉన్నట్లయితే మీరందరూ ఖచ్చితంగా ఈ యొక్క స్వర్ణగ్రామ, స్వర్ణవాడు కార్యాలయాలలో మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకునే అవకాశాన్ని కూడా మరొక 2-3 రోజులు మీకైతే కల్పించబోతున్నారు. ఈ లోపల మీరు పెట్టుకోవాలనుకున్నా కూడా వీటిలో పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు అన్ని రకాల డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్ గా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ నెల 16, 17, 18 ఈ 3 తేదీల్లో ఒక రోజున తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు నేరుగా పేమెంట్ అయితే వేయబోతున్నారు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేది సక్రమంగా ఉన్నాయా లేదా, ఎన్పిఎస్ అనేది అయి ఉందా లేదా వెంటనే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో నేను మీకు కొన్ని రకాల లింకులు అయితే ఇచ్చున్నాను.